నవజాత శిశువులు పుట్టిన సమయంలో తగినంత ఆక్సిజన్ అందించే ప్రక్రియపై అందరూ అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి సునీల్ కిషోర్ అన్నారు. మహారాణిపేట ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి బొమ్మల ద్వారా ఆక్సిజన్ అందించే ప్రక్రియను వివరించారు. సకాలంలో ఆక్సిజన్ అందకపోతే శిశు మరణాల రేటు పెరుగుతుందని ఆయన సూచించారు. శిశు జనన సమయంలో కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ఆక్సిజన్ అందించే ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యులు విజయకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. We have different case scenario అంటే మనకి నార్మల్ గా లంగ్స్ చాలా స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ నియో బ్రెత్స్. నియో బ్రెత్స్ అంటే ఏంటంటే మనం న్యూ బార్న్ బేబీస్కి పుట్టిన వెంటనే వాళ్ళకి ఏంటంటే చాలామంది బేబీస్కి క్రై రాకపోవడం వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే అట్ బర్త్ మనం కరెక్ట్గా రెసిస్ట్రేషన్ అందించగలిగితే మనం చాలామంది ప్రాణాలను సేవ్ చేయగలుగుతాం. సో ఈ నియో బ్రెత్స్ అనేది ఏంటంటే నియో స్టాండ్స్ ఫర్ నియోనేటల్ అంటే న్యూ బార్న్ బేబీస్కి, బ్రెత్స్ అంటే బేసిక్ రెసిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ అండ్ హెల్పింగ్ ఎవ్రీ న్యూ బార్న్ విత్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే మనం వీళ్ళకి అంటే ఓన్లీ రెసిస్ట్రేషన్ ఒకటే నేర్పించడం కాకుండా దాంతోపాటు ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇచ్చి అది కూడా ఒక స్పెషల్ మెథడ్ అంటే సిమ్యులేషన్ ఉన్న మ్యానికిన్స్ యూజ్ చేసి, స్పెషల్ మ్యానికిన్స్ యూజ్ చేసి దాంతో మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం అన్నమాట. అంటే నార్మల్గా చూస్తే కనుక మనిషి పుట్టిన తర్వాత, ఎస్పెషల్లీ బేబీస్ పుట్టిన తర్వాత ఫస్ట్ 1 hour అనేది చాలా ఇంపార్టెంట్. దట్ టు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద బేబీస్కి దే రిక్వైర్ సమ్ ఫార్మ్ ఆఫ్ అసిస్టెన్స్. అంటే ఆ టైంలో ఎవరో డాక్టర్ డెఫినెట్గా ఉండి వాళ్ళకి బ్రీతింగ్ అది అందించాల్సిన అవసరం పడుతుంది. అరౌండ్ 1% బేబీస్కి ఏంటంటే ఎక్స్టెన్సివ్గా రెసిస్ట్రేషన్ అనేది అవసరం పడుతుంది అనమాట. సో అందుకని ప్రతి డెలివరీ అప్పుడు ఎయిదర్ పీడియాట్రిషియన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ కానీ, లేకపోతే ఆ రెసిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా వచ్చిన నర్స్ కానీ ఆర్ ఎనీ టెక్నీషియన్ కానీ ఉండాలి. సో బేసిక్ రెసిస్ట్రేషన్ వచ్చిన హెల్త్ కేర్ పర్సనల్ ఉంటే కనుక చాలామంది లైఫ్ని సేవ్ చేయగలుగుతాం. సో నార్మల్గా ఎన్ఆర్పి ప్రోగ్రామ్ అనేది ఉంది, నియోనేటల్ రెసిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అని అంటాము. బట్ దాంతో కంపేర్ చేసి ఇది ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్. వీఆర్ కీపింగ్ హై అండ్ మ్యానికిన్స్ ఆల్సో. అంటే వీళ్ళకి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, నెక్స్ట్ వాళ్ళు కరెక్ట్గా నేర్చుకుంటున్నారా లేదా, నెక్స్ట్ ఇందులో ఏంటంటే స్పెషల్ థింగ్ మనం కరెక్ట్గా చేస్తేనే బేబీ రెస్పాండ్ అవుతుంది. అంటే బేబీ ఆ క్రై వాయిస్ అనేది రావడం. సో వీటిని హై ఫిడిలిటీ మ్యానికిన్స్ అంటాం అనమాట. మనం స్పెషల్ మ్యానికిన్స్ వాడడం వలన వాళ్ళు చేసే మెథడ్ అనేది కూడా కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. దీన్ని సిమ్యులేషన్ బేస్డ్ ఎన్ఆర్పి అంటాం. సో దట్ ఈస్ ద స్పెషల్ థింగ్ ఇన్ నియో బ్రెత్స్ ప్రోగ్రామ్.